అంటే అంటరానితనము, కుల వివక్షత పాటించకుండా కులాన్ని పక్కన పెట్టి హిందువులు అనుకోవడం. రెండోది చెప్పండి, కుటుంబము. కుటుంబము మన కుటుంబాన్ని మనమే సిలబస్, తల్లిదండ్రులు సిలబస్ తయారు చేసుకోవాలి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా పెంచాలి. ఎట్లా పెంచాలి మగపిల్లల్ని? రావణాసుడు శక్తివంతుడు, చదువుకున్నవాడు. మీ పిల్లలు చదువుకున్నవాడే. రావణాసుడు అంతరిక్ష పరిశోధనశాల చేశాడు, అంటే పంచభూతాలు చేతులు పట్టుకున్నాడు. నాసా కంటే గొప్పవాడు. కానీ ఆడల మీద దృష్టి వేశాడు, అమ్మాయిని ఎత్తుకుపోయాడు. రాముడు చంపేశాడు. రావణుడి భార్య మండోదరి చూసింది, అరే మహావాడు, నా భర్త చాలా గొప్పవాడు, కానీ సాధారణమైన రాముడు ఇలా చంపాడు, చూసొద్దామని వచ్చింది. రాముడు యుద్ధ భూమిలో అందరితో మాట్లాడుతున్నాడు. అప్పుడే సూర్యుడు పడమటను అస్తమిస్తున్నటువంటి పడమట వైపు నుంచి మండోదరి నడుచుకుంటూ వస్తుంది. మండోదరిని చూడలే రాముడు. మండోదరికి నీడను చూశాడు. నీడను చూసి లేచాడు. మండోదరి వైపు చూసి తిరిగి నమస్కరించాడు. మండోదరి కాబట్టి నమస్కారం చేయలే, రావణాసుడి భార్య కాబట్టి నమస్కారం చేయలే. ఆ నీడలో ఆడదిని చూసి లేచి గౌరవించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. అందుకే రాముడు ఎందుకు గెలిచాడో మండోదరికి అర్థమైంది. రావణుడు ఎందుకు ఓడిపోయాడు అర్థమైంది. కానీ చదువు నేర్పడం కాదు పిల్లలకి, ఒక తల్లి, ఒక స్త్రీ పట్ల గౌరవము, తన భార్య తప్ప మిగతా వాళ్ళని తల్లులుగా చూసేటువంటి దృష్టికోణము. స్వామి వివేకానంద 30 ఏళ్ల వయసులో అమెరికాలో మిగతా పాశ్చాత్య దేశాలు తిరుగుతుంటే కనబడ్డ ప్రతి అమ్మాయి ఐ లవ్ యూ అంటే ఆ అమ్మాయిలందరికీ సమాధానం చెప్పాడు. మీరు ఐ లవ్ యూ అంటూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? నన్ను మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకు వస్తారంటే, మనకు పుట్టబోయే కొడుకు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు, స్మార్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు కదా. మీరు చెప్పండి, నన్నే మీరు కొడుకుగా భావించమన్నాడు స్వామి వివేకానంద. ఒకవేళ స్వామి వివేకానంద అప్పుడు ఉన్నటువంటి ఆ అమ్మాయిల వెంట పడి ఉంటే ఈ దేశం ఏమై ఉండేది సమాజంలో? అందుకే దేశము క్యారెక్టర్లెస్ కాకుండా క్యారెక్టర్తో ఉండాలని కోరుకున్నారు. అందుకే కుటుంబము. చెప్పండి, కుటుంబము. మూడవది పర్యావరణము. ఒకటి పర్యావరణంలో పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఇంటికి కావలసినటువంటి వంటింట్లో ఉండాల్సినటువంటి ప్రతిదీ కూడా, అది కరివేపాకు కావచ్చు, లేకుంటే ధనియాలతో కూడినటువంటి కొత్తిమీర కావచ్చు, ఏదైనా సరే మన ఇంట్లో ఉండడం. నాలుగవది స్వదేశీ. చెప్పండి, మన వస్తువులు, మన భాష. ఐదవది పౌర విధులు. చెప్పండి, ఈ 5 విషయాలు. ఇంకెంత సమయం ఉందండి? 22 సంవత్సరాలు ఉంది. మీరు 22 సంవత్సరాలు చేసుకుంటూ పోవద్దు. మన సంఘము ఒక 5-10 సంవత్సరాలు చేయండి. 47 దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు, 47 వరకు అవసరం లేదు. కానీ 10 సంవత్సరాల్లో కాల చక్రం తిరగబోతున్నది ప్రపంచంలో. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు అడ్డు తగిలినా, ఎవరు నిందలు వేసినా, ఎవరు పరిహసించినా, ఎవరు వెక్కిరించినా, ప్రపంచంలో రాబోయే శతాబ్దం నా హిందూ శతాబ్దం. ప్రపంచంలో హిందూ శతాబ్దం.